ఐటీలో జాబ్ స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళు, రిజైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, లాస్ట్ 3 months నేను రిజిగ్నేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏ కంపెనీస్ నాకు హ్యాండ్ ఇచ్చాయో విత్ ప్రూఫ్స్తో, కంపెనీ నేమ్స్తో సహా దారుణమైన రియాలిటీ గురించి వీడియోలో చెప్తాను. నేను ఏ కంపెనీని బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు జరిగింది నేను చెప్తున్నా. ముందు వీడియోలో ఆల్రెడీ హైరింగ్ ప్రాసెస్లో 90 days నోటీస్ పీరియడ్ థింగ్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చెప్పా. ఈ వీడియో చూసాక మీకు ఇంకా దేని గురించి కావాలో చెప్పండి, దాని మీద కూడా వీడియో చేస్తా. స్టార్ట్ చేస్తే ఒక కంపెనీలో నాకు ఆఫర్ వచ్చింది, కాకపోతే నా లొకేషన్ కాదు, ఇవ్వమంటే ఇవ్వలేదు. సో నేను వేరే కంపెనీ హైదరాబాద్ లొకేషన్కి ట్రై చేస్తున్నా. ఫస్ట్ క్యాప్జెమిని, ఇది నిజంగానే నాకు 2 సార్లు క్యాప్ పెట్టింది. ఫస్ట్ ఈ కంపెనీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, రిజైన్ చేయకముందు పెంటాహో ఈటీఎల్ డెవలపర్ అనే రోల్కి ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ L1, L2 అని 3 rounds కండక్ట్ చేశారు. 3rd round తర్వాత నో రెస్పాన్స్. బాగానే పర్ఫామ్ చేశా, మేబీ 90 days నోటీస్ పీరియడ్ రీజన్ కావచ్చు. సరే ఓకే, మళ్ళీ నేను రిజైన్ చేసిన తర్వాత అదే రోల్కి క్యాప్జెమిని నుండి ఇంకొకరు వచ్చి, ఈసారి L1 డాక్యుమెంట్ వెరిఫికేషన్, L2 రౌండ్లో టెక్నికల్ ప్లస్ మేనేజరియల్ రౌండ్, గంట సేపు నలుగురు నాన్ స్టాప్గా చేసి ఐఎమ్ గుడ్ అని పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి 2 weeks వరకు రెస్పాన్స్ ఇస్తామంటూ ఆగండి అని చెప్పి 2 weeks తర్వాత మీరు బాగా పర్ఫామ్ చేయలేదు అందుకే రిజెక్ట్ చేస్తామని చెప్పారు. ఏంటి నిజంగా బాగా పర్ఫామ్ చేయకపోతే ఆ మొక్క చెప్పడానికి 2 వారాలు కావాలా? నిజానికి ఏం జరిగి ఉంటుందంటే, నోటీస్ పీరియడ్ ఇంకా నాకు 2 months ఉంది. సో ఆ గ్యాప్లో వాళ్ళు వేరొకరిని ఎవరినైనా నాకంటే తక్కువ నోటీస్ పీరియడ్, తక్కువ ప్యాకేజ్ ఉన్న వాళ్ళ సెలెక్ట్ చేసుకుని ఉంటారు. సో నాకు నువ్వు చెప్పేశారు. ఓకే, ఇప్పుడు ది గ్రేట్ ఇన్ఫోసిస్ కాదు, ఇన్ఫో లేని సిస్ అని పెట్టుకోవాలి. మరీ చెప్తున్నా, ఇన్ఫోసిస్ నుండి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయితే మాత్రం హోప్స్ పెట్టుకోవద్దు. అయితే అవుద్ది, లేకపోతే లేదు అన్నట్టే లైట్గా ఉండండి. 1 year బ్యాక్ అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినట్టే మెయిల్ వస్తుంది, ఫిల్ చేయడానికి ఫామ్ వస్తుంది, ఇంటర్వ్యూ సాటర్డే ఉంటుంది అన్నట్టు మండే కాల్ వస్తుంది, కానీ ఫ్రైడే ఈవినింగ్ మాత్రం ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన మెయిల్ రాదు. ఇది నాకు 1 year బ్యాక్ 3 times జరిగింది. అయితే ఈసారి నౌకరీలో వాళ్ళే చూసి కాల్ చేశారు రిక్వైర్మెంట్ బట్టి. L1 అయింది, L2 ఫేస్ టు ఫేస్ అయింది, అదేంటో మళ్ళీ L3 క్లయింట్ రౌండ్ కండక్ట్ చేశారు ఇన్ఫోసిస్ వాళ్ళు. సేమ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి 2 weeks వెయిట్ చేయించి స్టాటస్ ఏమో రిజెక్టెడ్. గమనించండి మీరు ఏం జరుగుతుందో. ఇప్పుడు నాకు కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఇచ్చినంత అన్ఎక్స్పెక్టెడ్ షాక్ ఏది ఇవ్వలేదు. L1 రౌండ్ డన్, L2 రౌండ్ డన్, 3rd క్లయింట్ రౌండ్ డన్. వెంటనే HR కాల్ చేసి ప్రెజెంట్ కంపెనీది లాస్ట్ వర్కింగ్ డే ప్రూఫ్ అడిగారు. ఇమీడియట్గా సెండ్ చేశా, నెక్స్ట్ డే యూఆర్ రిజెక్టెడ్ అన్నారు. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఫెయిల్ అయ్యే ఛాన్స్నే లేదు. ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్ ఇచ్చి మరీ రిజెక్ట్ చేశారు. ఎందుకని, నాకు ఇంటర్వ్యూ చేసిన అతనికి డైరెక్ట్గా కాల్ చేసి మరి అడిగితే సింపుల్గా క్లయింట్ నిన్ను వద్దు అని చెప్పలేదు, నాకు మిగిలిన 14 days నోటీస్ పీరియడ్ కంటే ముందే జాయిన్ అవుతారు, అందుకే అతనే తీసుకున్నారంట. చాలా సింపుల్గా చెప్పారు. 3 rounds కండక్ట్ చేసి ఇలా చెప్పారు. అట్లీస్ట్ జెన్యూన్ ఆన్సర్ ఇచ్చారు, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. నాకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి నేను చెప్తుంది అబద్ధం అని మీరు చెప్తే, నేను ఈసారి కాల్ రికార్డింగ్స్తో వీడియో చేస్తాను. ఎంటిటీ డేటా, కోజెంటస్, గ్రిడ్ డైనమిక్స్, సామా టెక్నాలజీస్, ఎంఫసిస్, LTI మైంట్రీ, లాగిన్ టెక్ ఫెయిల్ అయినా కూడా చెప్తున్నా. ఇలా షెడ్యూల్ చేస్తామని చెప్పి ఇక మనకి నౌకరీ నుండి వచ్చే కాల్స్ ఒక 30 to 40%